దేవుని పిల్లలారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డా. ఈరోజు ఈ భూమి మీద అతిక్రమాలు అనేవి ఎక్కువగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఈ సృష్టి ప్రారంభించింది మొదలుకొని, మొదటి ఆదాము పుట్టింది మొదలుకొని, మొదట ఆది తల్లిదండ్రులు మొదలుకొని ప్రతి మానవాళి అతిక్రమిస్తున్నారు దేవుని మాటని, దేవుని ఆజ్ఞను. మొట్టమొదట హవ్వ అతిక్రమించింది, తన భర్త అయినటువంటి ఆదాము కూడా అతిక్రమించారు. దేవుడు వద్దన్న మాట, లేదా దేవుడు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాలని మీరు తినకూడదు, ఆ తోటలో అన్ని వృక్ష ఫలాలు మీరు నిరభ్యంతరంగా తినవచ్చును దేవుడు చెప్పాడు. కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే పండు హవ్వ తిన్నది. హవ్వ తినేసి ఆదాముకి ఇచ్చింది. ఇద్దరు కూడా అపరాధములో పడ్డారు, పాపములో పడ్డారు. దేవుడు ఏం చెప్పాడు? మీరి పండు తిరుదినమున నిశ్చయముగా చచ్చెదరు. అంటే అంతవరకు వారికి మరణం లేదు, అమరజీవులుగా దేవుడు వారిని కలుగు చేశాడు. ఎప్పుడైతే మాట వినలేదో ఇక లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి మనిషికి ఏమొచ్చిందంటే మరణము వచ్చింది. పాపము వలన వచ్చే జీతము మరణం. అంటే అతిక్రమించడం ద్వారా మనిషికి శిక్ష వచ్చినట్టే మనకు కనబడుతుంది. అలాగున నేడు కోటాను కోట్ల మంది మనుషులందరూ కూడా దేవుని మాటను అతిక్రమిస్తూనే వస్తూ ఉన్నారు. ఆదాము మొదలుకొని బాల్య దశలో నుండి, చిన్ననాటి నుండి, పుట్టిని మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా తప్పిపోతున్నారు. ఏమవుతున్నారండి? తప్పిపోతున్నారు. అంటే దేవుడు చెప్పింది ఒకటైతే చిన్నప్పటి నుండి పిల్లలుగా తొలగిపోతున్నారు, అతిక్రమిస్తున్నారు. అలాగా పెద్దలు అతిక్రమిస్తున్నారు, చిన్నపిల్లలు అతిక్రమిస్తున్నారు, స్త్రీలు అతిక్రమిస్తున్నారు, పురుషులు కూడా అతిక్రమిస్తున్నారు. ఒకప్పుడు నోవాహు దినాల్లో ప్రజలందరూ అతిక్రమించినప్పుడు వారి మీదకి మరణము వచ్చేసింది. లోతు దినాల్లో వారు దేవుని మాటను అతిక్రమించినప్పుడు అందరి మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నేల మొలుకులతో సహా శిక్షించాడు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి అతిక్రమిస్తున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డా. 2000 సంవత్సరాల క్రితము ఆయన గాయపరచబడ్డాడు. ఆయన చివరి దినాల్లో ఆయన యెరూషలేముకు ప్రవేశించినప్పుడు ప్రజలందరూ ఆయన్ని హోసన్నా జయం, హోసన్నా జయం అని యేసు ప్రభువారిని గణపరిచారు. ఏ నోటుతోనైతే గణపరిచారో అదే నోటుతోని ఆయన్ను సిలువ వేయండి కేకలు వేశారట. వారి కేకలే గెలిచాయి. అంటే యేసు ప్రభువారు నలగగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు తన దేహము చేత. తన చివరి దినాల్లో ఆయన పస్కా పండగకు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, పెద్దల చేతను నేను అప్పగింపబడతాను, నాకు మరణశిక్ష విధించబడతాది, నేను హింసింపబడతాను, నేను కొరడాలతో కొట్టబడతాను,
నన్ను దూషిస్తారు, నన్ను హేళన చేస్తారు, ఇవన్నీ ఆయనకి తెలుసు. కానీ మన అతిక్రమ క్రియలను బట్టి, అంటే మనము ఆ బాధను అనుభవించాలి, మనము ఆ శిక్ష అనుభవించాలి. ఏ శిక్ష? మనిషి చేసిన ఆ అతిక్రమానికి లేదా పాపానికి లేదా దోషానికి మనకు శిక్ష రావాలా. మనకన్నా ముందుడి తరాల్లో లేదా యేసుక్రీస్తుకు ముందుడి తరాల్లో శిక్షలు అనుభవించారు. కానీ యేసు ప్రభు వారు మన నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడని, గాయపరచబడ్డాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఈ లోకానికి రాకముందే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను ఆయన వహించాడు. ఇక్కడే ఏం రాయబడ్డదంటే నిశ్చయం, అంటే కరెక్ట్గా, యథార్థంగా, పర్ఫెక్ట్గా మనము మన వలన యేసుక్రీస్తు వారు భరించెను, అంటే భరిస్తాడు. రోగములను భరిస్తాడు, మన రోగాల్ని. రోగాలంటే మనకు వచ్చిన వ్యాధులను కాదు, మనకు వచ్చినటువంటి జబ్బులను కాదు, మనకున్న బాధల నిమిత్తం కాదు ఆ మాట రాయబడింది. రోగం అంటే మనలో అతిక్రమాలు ఉన్నాయి చూసారు, అదే రోగం, అదే పాపం. పాపం అనే రోగం. ఆ పాపాలు ఆయన భరించాడు నిశ్చయముగా. మన పాపాలను ఆయన భరించాడు. ఆయన మన వ్యసనములను ఆయన వహించాడు. మనం ఎన్నో వ్యసనాలు, ఒక వ్యసనం కాదు కదండి మనకి, లెక్కలేనని వ్యసనాలు. ఒకటి కాబట్టి ఒకటి, ఒకటి కాబట్టి ఒకటి, ఒకటి కాబట్టి ఒకటి, విపరీతమైన వ్యసనాలు. ఈరోజు మనిషి అలవాటు అయిపోయింది, వ్యసనాలకు బానిస అయిపోయాడు మనిషి. ఆ వ్యసనములు ఆయన భరించాడు, మన వ్యసనములు ఆయన భరించాడు, వహించాడు. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. అయితే మన నిమిత్తము ఆయన మన రోగాన్ని భరిస్తే, మన వ్యసనాలను వహిస్తే, దేవుని వలన ఆయన బాధింపబడుతున్నాడు, దేవుని వలన శ్రమ పొందుతున్నాడు అని మనం అతన్ని ఎంచాం. అయ్యో నా నిమిత్తమే కదా, అయ్యో నా పాపాల నిమిత్తమే కదా, అయ్యో నేను చేసిన ఘోరాల నిమిత్తమే కదా, దోషం నిమిత్తమే కదా ఆయన శిలువ మరణం మీద ఆయన మరణించాడు అని ఈరోజు మనిషి అనుకోవడం లేదు, ఆ రోజు అనుకోవడం లేదు. యేసుక్రీస్తు తరములో వారందరూ అసలు గ్రహించలేదు ఆ విషయాన్ని. ఎప్పటికీ పోను మనమైనా గ్రహిస్తామంటే క్రైస్తవులు గ్రహించట్లేదు ఆయన మరణాన్ని గురించి. ఏదో కొన్ని దినాల్లో మరణానికి సంబంధించిన పాటలు, కొన్ని దినాల్లో మరణం గురించిన మాటలే తప్ప, మరి మిగిలిన దినాల్లో ఆయన మరణం యొక్క విలువ ఈరోజు క్రైస్తవులుగా మనకు అర్థమైందా? దేవుని పిల్లలారా, మనం మరణించినంత వరకు ఆయన మరణము మన మదిలో ఉండాలా, మన జ్ఞాపకాల్లో ఉండాలా. అది చిన్న విషయం కాదు, అది అంత త్యాగం చేశాడు మన నిమిత్తం. మన స్థానంలో ఆయన మరణించాడు. ఏమండి, మనము ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా మనం అప్పుల్లో కూరుకుపోయినట్లయితే, ఎవరైనా ఒకరు వచ్చి మన అప్పులు తీర్చినట్లయితే, మన స్థానంలో మనము ఆ శిక్ష లేదా ఆ భారం లేదా ఆ బాధ అనుభవించవలసింది ఆ వ్యక్తి వచ్చి మనకు సహాయం చేసినట్లయితే మనం మర్చిపోతామండి. ఆ వ్యక్తిని మర్చిపోం కదండి. మన ఇంట్లోన ఏలాం పాటేసేసి బయటికి తోసేసి అప్పులు చేసిన అప్పులకి శిక్ష పడాలి. కానీ అదే క్షణంలో ఒక వ్యక్తి వచ్చి మనల్ని ప్రేమించి
మన అప్పులు తీర్చి మరలా మనం గృహంలో ఉండేటట్టు, మరలా మనము ఆ శిక్ష అనుభవించకుండా, ఊరిలో పడిపోకుండా, ఈదిలో పడిపోకుండా, అవమాన పాలవ్వకుండా, నిందల పాలవ్వకుండా ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తే మర్చిపోతామండి? మర్చిపోం కదా. మరి యేసుక్రీస్తు అసలు మనం మరణం చెందాలి, మనం చనిపోవాలి మన అపరాధాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం. కానీ ఆయన మన నిమిత్తం ఆ శిలువ మీద ఆయన సహించాడు, ఆయన మరణించాడు. ఆయన గురించి రాయబడిన మాట, ఆయనకు స్వరూపమైన లేదట, ఆయన సొగసైనా లేనివాడుగా, తృణీకరింపబడిన వాడుగా, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా. ఎలా హేళన చేశారో తెలియదండి, ఎలా తృణీకరించారో తెలియదు యేసుక్రీస్తుని. సమాజం గ్రహించిందా? ఆ తృణీకరించిన వారి నిమిత్తం కదా ఆయన వచ్చాడు, ఆ హేళన చేసిన వారి నిమిత్తం కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరి కొరకే వచ్చాడు కదా ఆయన, ప్రజలందరి నిమిత్తం ఆయన మధ్యవర్తిగా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు కదా. మరి గ్రహించారా? ఇక్కడ మనం ఒకసారి చూడగలిగినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. గాయాలు ఏమండి, విపరీతమైన గాయాలు మన సినిమాల్లో చూసాం కదండి. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాల్లో ఆ కొరడాలతో కొడుతుంటే, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడితే వీపు దొన్నబడినదిగా, మొక్కలు పీసులు వచ్చేటట్టుగా వాడు కొడుతుంటే ఆయన గాయపరచబడ్డాడు. ఆ గాయాలు మనం పొందాలి. మన అతిక్రమాలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలు బట్టి నలగొట్టబడ్డాడు. నలిపేశారండి. రొట్టెనైతే మనం ఎలా తయారు చేస్తామో, రొట్టెని ఎలాగైతే పిసుకుతామో, రొట్టెని ఎలాగైతే కొడతామో మెత్తగావడానికి, అది సాదృశ్యంగా యేసు యొక్క దేహము కూడా ఏమైందంటే అలాగ నలగొట్టబడ్డది. ఒకప్పుడు పాత రోజుల్లో సోడిని నలగొట్టేవారు, ధాన్యాన్ని నలగొట్టేవారు, పెద్ద రోలర్తో నలగొట్టడం. అది యేసుప్రభు వారిని అలా నలగొట్టారు ఒకనాటి సమాజం. ఇంకా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపోయింది. మన సమాధాన శిక్ష అతని మీద మోపబడ్డది. అతని పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని కాదు అక్కడ. మనకి పరిశుద్ధత, మనకి పవిత్రత, మనం నీతివంతులుగా మార్చబడుతున్నాం. అపరాధులుగా ఉన్న మనము, పాపాత్ములుగా ఉన్న మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా ఆయన శిలువ మరణం ద్వారా మనం మార్చబడుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి. చీకట్లో ఉన్న మనము ఆయన శిలువ వేయడం ద్వారా మన వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు మన వెలుగు సంబంధంలో ఎంత చక్కగా ఆయన స్వస్థత మనకు కలుగుతుంది. అంటే మనకి పరిశుద్ధత వస్తుంది. మన పాపాలు కడగబడుతున్న యేసు రక్తంలో, ఆయన చిందించిన రక్తం వలన మనకు పాపక్షమాపణ. అది స్వస్థత అంటే. స్వస్థత అంటే ఏదో మన జబ్బులతో జ్వరాలతో ఉంటే ఆరోగ్యం వచ్చింది అని సమయం జరిపోవడం కాదు. అక్కడ మన పాపాలని పోగొట్టడానికి ఆయన సిలువనెక్కాడు. మన అపరాధాలు పోవడానికి ఆయన మరణించాడు. ఆయన ఎంత చిత్రహింసలు పెట్టారండి. బైబిల్లో మనం చూడగలిగినట్లయితే అసలు ఆయన ఎందుకు సిలువ వేశారు, దేనికి సిలువ వేశారు అని అంటే ఆయన మీద ఆయన ఏ చెడ్డ పని చేశాడు, ఏ చెడ్డ కార్యం చేశాడు. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త ఇలా గురించి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచునంటే, ఆ పండగ దినాన్న ఒక వ్యక్తికి విడుదల అంటే జైల్లో ఉన్న వారికి, లేదా చెరసాలలో ఉన్న వారికి, లేదా శిక్షింపబడిన వారికి, మరణశిక్ష విధించిన వారికి విడుదల. ఈరోజు కూడా కొంతమంది భక్తులు చనిపోయినప్పుడు వారి ఆ మంచి దినాన్ని బట్టి, వారి పుట్టినరోజునో, చనిపోయిన రోజునో, లేదా స్వాతంత్రం వచ్చిన దినాన్నో
కొంతమంది జైల్లో ఉన్న వారికి విడుదల. అలాగే ఆ రోజు ఆ పండగ దినాన్న ఒక వ్యక్తిని విడుదల చేయాల. అప్పటికే ఇద్దరు ఉన్నారు అక్కడ, యేసుక్రీస్తు ఉన్నాడు, బరబ్బా కూడా ఉన్నాడు. పిలాతు అంటున్నాడు, నేను ఎవరిని విడిపించాలా, బరబ్బానా క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగను. అనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఎంతకీ యేసుక్రీస్తుని ఎందుకు అప్పగించారు అని ఆయనకు అర్థమైందంటే అసూయ. ఏంటండి అసూయ? అసూయ అంత ప్రమాదకరమా? అసూయ. ఒకడు బాగుంటే ఓర్చుకోలేదు, అసూయ. యేసుప్రభు వారు మంచి చేస్తున్నాడు కదా, ఆయన 30వ ఏట నుండి ఆయన మంచి కార్యాలు ప్రారంభించాడు కదా. అనేక ప్రాంతాలకు వెళుతూ ఆయనకి తిండి లేకపోయినా తిండి లేని తిండి పెట్టాడు ఆయన. ఆయనకి నివాసం లేకపోయినా అందరికీ నివాసం కల్పించాడు ఆయన. ఆయనకు ఆరోగ్యం లేకపోయినా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఆయన గొప్ప కార్యాలు చేశాడు. వింతలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఎవరి కోసం చేశాడు? ప్రజలందరి కోసం చేశాడు. ఆనాడున్న తరములో ఉన్నవారందరూ ధన్యులు కదండి. నిజంగా ఎంత అదృష్టవంతులండి. ఎంతమంది వస్తే అంతమందిని బాగు చేశాడు ఆయన. ఎంతమంది వస్తే అంతమందికి ఆహారం పెట్టాడు ఆయన. అబ్బా, ఎవరు చేయగలరండి అలాగా? అంత గొప్ప యేసుక్రీస్తుని ఎలా వచ్చిందండి ఆయన మీదకి అసూయ? ఎలా ఆయన సిలువను ఎక్కించారండి? సొంత జనాంగం, సొంత కుటుంబమే, సొంత ప్రాంతం, సొంత కుటుంబ సభ్యులే, సహోదరులే. నచ్చదా? నచ్చదండి. సొంతోళ్ళకి నచ్చదండి. ఎందుకు నచ్చదు? దగ్గరోడు కదా, చిన్న చూపు. దగ్గరోడికి చిన్న చూపు. మానవుడే కదరా, మన ప్రాంతం వాడే కదా, వడ్లవాడి కుమారుడే కదా, వాడి తల్లి మరియే కదా, తండ్రి ఏసేపే కదా. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి ఊడి పడలేదు కదా, ఎక్కడోడే కదా. నిర్లక్ష్యం, అసూయ. యోధా జనాంగానికి, సొంత జనాంగానికి అసూయ. అవునండి, అసూయ చేత ఆయన అప్పగించిన అతడు ఎరిగి ఉన్నట్టు మనకు కనబడుతుంది. గనుక దేవుని పిల్లలారా, అతడు అలాగున సిలువకు అప్పగించిన వాడికి మనకు కనబడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఏం జరిగిందో 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి ఈయన్ని సిలువకి వేసిన తర్వాత 3 గంటల సిలువ వేసిన తర్వాత ఆ తర్వాత తెర చినిగిపోవడం, అక్కడ ఏమండి మొత్తం చీకట కమ్మేయడం, అలాగనే సమాధుల్లో ఉన్నవారు లేవడం, ఇవన్నీ జరుగుతున్నవి ఎవరు చూశారట? శతాధిపతి చూశాడు. 23:47 చూసినట్లయితే అవన్నీ జరిగినవి చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడే ఉండినని చెప్పి దేవుణ్ణట మహిమపరిచాడట. దేవుణ్ణి మహిమపరిచాడు అని మనకు రాయబడ్డది. అంటే అతడు ఇవన్నీ చూసేటప్పుడు అతడు దేవుడిని మహిమపరిచే విధంగా ఈయన గొప్పవాడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు కుమారుడు అని ఒక శతాధిపతి గ్రహించినట్టు మనము చూడగలము. దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, ఇక్కడ అలాగున శతాధిపతి కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మరణంలో ఆశ్చర్యం, మార్పులు, ఆయన జీవితంలో ఆశ్చర్యం, మార్పులు, ఆయన మాటలో ఆశ్చర్యం, మార్పులు, ఆయన తిరిగి లేచేటప్పుడు ఆశ్చర్యం. ఏమండి, ఆయన ఆశ్చర్యకరుడిని పేరు వచ్చింది. ఆయనకి ఏం పేరు వచ్చిందండి? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన గనుక అలాగనే ఇంకా కొన్ని విషయాలు అసలు మనం ఆలోచించగలిగినట్లయితే ఆయన సిలువ మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. ఎట్లయితే ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో ఇద్దరిని సిలువ వేశారు కదా. ఆ సిలువ వేసినట్టు ఇద్దరిని
మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టేశారట. అంటే సిలువ మీద బ్రతుకున్నప్పుడు బ్రతుకున్న వ్యక్తి కాళ్ళు విరగొట్టాలి, అది రూల్ ఆనాడు రోమ ప్రభుత్వంలో. అప్పటికి యేసు కుడివైపు ఉన్న వ్యక్తి బ్రతుకున్నాడు, యేసు ఎడవైపు ఉన్నటువంటి దొంగ బ్రతికే ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? ఇద్దరు కాళ్ళు కూడా విరగొట్టేశారట. ఏమండి? విరగొట్టేశారు. విశ్రాంతి దినాన్న వారు అక్కడ ఉండకుండా విరగొట్టేశారట, వారిని తీసివేయించాలని. యూదులు పిలాతును అడిగినప్పుడు వచ్చారు, ఇద్దరు కాళ్ళు విరగొట్టేశారు. వారు యేసునందుకు వచ్చి అతని కాళ్ళు కూడా విరగొట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు అంతకు ముందే ఆయన మృతి పొందిడుట, ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అంటే చనిపోయాడు అతను, ఆయన సిలువ మీద చనిపోయాడు. అంటే ఇద్దరు దొంగల కన్నా ముందు ఇతను చనిపోయాడా? చనిపోయాడు. ఎలా చనిపోయాడు? వీళ్ళిద్దరి కన్నా హింసింపడ్డాడు కదా. ఆయన ఆ సిలువ వేయబడక ముందు రోజు నుండే నిద్ర లేని పరిస్థితి, అంతకు ముందు రోజు నుండే అవమానకరమైన పరిస్థితి, తిండి లేని పరిస్థితి, హింసింపడే పరిస్థితి, కొట్టే పరిస్థితి, సిలువ మీద ఏకదాటిగా 9 గంటల నుండి 3 గంటల వరకు 6 గంటలు అలా సిలువ మీద ఆయన ఉన్నాడే. ఆయన రక్తాన్ని మొత్తం రక్తం ఇంచుమించు తనలో ఉన్న ఆ రక్తం అంతా కూడా కాగిపోయింది. చూశారు? మన కోసమే కదా, మన అతిక్రమ క్రియలు బట్టి కదా ఆయన గాయం పరచబడ్డాడు. ఆయన గాయాలతో ఉన్నటువంటి గాయాలు బట్టి ఆయన రక్తం ఏర్లై పారింది. మన కోసమే కదా. ఆ ప్రేమ ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? యేసు ప్రేమ మనకు అర్థమైతే యేసు పని చేస్తాం. ఇది నా ఉద్యోగం, దేవుని మాటలు వినడం, దేవుని మాటలు చదవడం, దేవుని మాటలు చెప్పడం అని పౌరుషంతో రోషంతో మన ఉద్యోగాన్ని మనం చేస్తాం. వీళ్ళు ఎంతమంది పర్ఫెక్ట్ గా యేసు ప్రభువులు నిలబడగలుగుతున్నారు? దేవుని పిల్లలారా, మన పని అంటే ఒకలాగా ఉంటుంది, మన కార్యాలు అంటే ఒకలాగా ఉంటుంది, మన పిల్లల పని అంటే ఒకలాగా ఉంటుంది. దేవుని పని అనగానే ఎవరికీ నచ్చదండి. దేవుని పని అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం, ఒక అర్ధ గంట కూర్చోవడం, టైం స్పెండ్ చేయడం, క్రమశిక్షణగా ముందుకు వెళ్ళడం, లేకపోతే వాక్యాన్ని వేయడం, వాక్యం నేర్చుకున్న చెప్పడం, ప్రార్థన చేయడం, మరలా చదవడం, తెలుసుకోవడం, పరిశీలించడం, ఏది నీతి, ఏది మంచి, ఏది చెడ్డ, ఏది వాస్తవం అందరిని గమనించరు. పై స్వరూపాలని ఈరోజు సమాజము గ్రహిస్తుంది. ఎక్కడుంది నీతి? ఎవరు నీతిని గ్రహిస్తున్నారు? ఏది సత్యమని పరిశీలన చేస్తున్నారు? మాకెందుకండి సత్యం, మాకెందుకండి నీతి అని అడ్జస్ట్ అయ్యి భక్తి చేసి నరకంలో వెళ్ళిపోయి పడిపోతుంది సమాజం. కనుక ఇక్కడ చూసినట్లయితే ఏం జరిగిందంటే, చనిపోయినప్పుడు ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారింది. అంటే ఆయన గుండెల్లో, ఆయన ప్రక్కల్లో పొడిచేటప్పుడు ఆయన గుండెల్లో ఆ గుండె పక్కన ఉన్నటువంటి కొన్ని ద్రవ పదార్థాలు అది పగిలిపోవడం ద్వారా ఏమండి ఆ ద్రవము అనగా ఆ రక్తము ఆ నీళ్లు రెండు సారాయని బైబిల్లో మనకి రాయబడ్డది. అంటే అప్పటికైనా చనిపోయాడు. ఆయన కాళ్ళు విరగొట్టబడవు అని లేఖనాల ప్రకారంగా వ్రాయబడిన ప్రకారంగా ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుతున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలు ఒకటైన విరవబడదు అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగింది. కనుక అక్కడ అలా జరిగినట్టు మనం చూడగలము. కనుక దేవుని పిల్లలారా, సహోదరులారా, యేసుక్రీస్తు గాయపరచబడ్డా, యేసుక్రీస్తు నల్లగొట్టబడ్డా, అవన్నీ కూడా మనం 6వ వచనంకి వచ్చినట్లయితే మనందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది. గొర్రెలు ఎలాగైతే ఏమంటే గొర్రెలకి మంచి చెడు తెలుస్తుందా? తెలియదండి. ఒక గొర్రె వెళ్ళిపోతే పడుకుని అన్ని గొర్రెలు కూడా పారిపోతుంటాయి. అంటే అది ఏ త్రోవ? అది త్రోవలో వెళ్తుందా, త్రోవ తప్పిపోయిందా అని గొర్రెలు ఆలోచిస్తాయా? ఆలోచించబడి గుద్దుకు వెళ్ళిపోతాయండి గొర్రెలు. అలాగే మనుషులందరూ కూడా వెళుతున్న మార్గాలు ఇది మంచిదా, ఆ గొర్రె వెళ్తుంది కదా, ఆ గొర్రె మంచి మార్గంలో వెళ్తుందా అని పరిశీలనలు జరగకుండా గొర్రెకి గుద్దుకి వెళ్ళిపోవడమే. ఈ గొర్రె వెళ్తుంది, నా గొర్రె వెళ్తుంది, నన్ను గొర్రెలు వెళ్తుంది, మన గొర్రెలకు వెళ్ళిపోతాం.
అంటే గొర్రెలన్నీ కూడా ఏమంటే మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. దేవుడు మంచి త్రోవను మనకి యేసుక్రీస్తు మరణం ద్వారా మనకిస్తే మనందరూ త్రోవ తప్పిపోతున్నామట. ఏమంటే మళ్ళీ ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలకు తొలిగాడు. ఎవడికి నచ్చిన త్రోవలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని త్రోవను మర్చిపోతున్నారు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, ఇదిగో నా త్రోవ, నేను ఎలా నడిచానో, నేను ఎలా ప్రవర్తించానో, ఎలా జీవించానో, ఎలా పనిచేశానో, ఎలా బోధించానో, ఎలా కష్టపడ్డానో మీరు అలాగ బోధించాలి, అలా కష్టపడాలి, అలా భక్తి చేయాలి ఆయన త్రోవ చూపెడితే అది నచ్చటం లేదు సమాజానికి. వాడికి ఇష్టం వచ్చిన త్రోవల వాడు వెళ్ళిపోతున్నారట. తమకిష్టమైన త్రోవలకు తిరిగిపోయినట. యెహోవా మనందరి దోషం అతని మీద మోపేశాడు. మన త్రోవ తప్పితే మరలా మనం సెపరేట్ అవ్వాలని, మరలా మంచి త్రోవలోకి రావాలని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనందరి నిమిత్తము మనందరి దోషాలు దేవుడు తన మీద మోపేశాడు. అతను దౌర్జన్యం నందును బాధింపడినను అతను నోరు తెరవలేదు. వదగదాబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాడి ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతను నోరే తెరవలేదు. ఆయన చివరి దినాల్లో మాట్లాడలేదండి. ఎంతమంది ఎన్ని మాట్లాడినా పన్నెత్తి సమాధానం చెప్పలేదండి. కొట్టినా ఏమనలేదండి, హింసించినా ఏమనలేదండి, దూషించినా మారు మాట్లాడలేదండి. వదగదాబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఆ మరణానికి వెళ్ళిపోతున్నాడు. తనకు మరణం ఉందని తెలిసి అయినా రాయబడి నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనుక్కోమంటాడు. ఆయనకి ఏ తీర్పు వచ్చింది? అన్యాయమైన తీర్పు, న్యాయమైన తీర్పు కాదు. ప్రజలందరూ వారి కేకలే గెలిచాయి. అంటే అన్యాయపు తీర్పు. మాకు బరబ్బ కావాలి, యేసుని సిలువ వేయండి. అన్యాయం తీర్పు కదండి. తప్పు చేసిన వాడు బయటకు వస్తున్నాడు, తప్పు చేయని వాడు శిక్ష పడుతున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, లేదంటే సిలువ ఎక్కుతున్నాడు. ఇది అన్యాయ తీర్పు కాదా? పిల్లల శిక్ష విధిస్తున్నాడు. ప్రజలందరూ కేకలు వేస్తుంటే ప్రజల మాటలు భయపడిపోయి వారిని సంతోష పెట్టాలని ఆయన సిలువకు అప్పగించాడు పిలాతు. అసలు ఆయన ఏ దోషం నాకు కనబడలేదు అన్నాడు. అసలు ఆయన ఏ పాపం నాకు కనబడలేదు. మీరేదో చెప్తున్నారు కాబట్టి నేను ఆయన్ని శిక్ష విధిస్తున్నాను, కానీ నాకైతే ఆయన మీద ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడని తన చేతులు తాను కడుక్కున్నాడు. అంటే నేను దోషిని కానే కాదు అని. కనుక అలాగున అతడు నా జనుల అతిక్రమలు పెట్టి మొత్తబడిన కదా, సజీవ భూములో అతను కొట్టివేయబడిను. ఆయన అతని తరం వాళ్ళు ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు కూడా లేరు. ఎవరు కూడా ఒక్కడ ఆలోచించలేదటండి. ఆ తర్వాత అక్కడ రాయబడిన అతను మరణమైన భక్తి అతని సమాధి నియమింపడ్డది. అతని సమాధి అందరి సమాధులు అలాగా సమాధి చేయబడ్డాయో అతని సమాధి కూడా అలాగే చేయబడ్డది. ఆ ధనవంతుని యొద్దకు అతడు వంచబడ్డాడు. నిశ్చయంగా అతడు అన్యాయం చేయలేదు. అతని నోట ఏ కపటం కూడా లేదు. అన్యాయం చేయలేదు, అతని నోట కపటం కూడా లేదు. కానీ శిక్షింపడ్డాడు, కానీ సిలువ వేయబడ్డాడు. ఎవరి కోసం? మన కోసం కదా. మొత్తానికి సిలువ వేయబడిన తర్వాత ఒక మంచి వ్యక్తి, నీతిమంతుడైనటువంటి అరణ్యత అయినటువంటి యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకి అమ్మని అడిగినప్పుడు వెంటనే దించేసి అతను తన కోసం, ఎవరు? అరిమత అయినటువంటి యేసేపు అతను చనిపోక ముందు ఒక మంచి సమాధి, చాలా ధనవంతుడు అతడు, నీతిమంతుడు అతడు, చనిపోయే ముందు సమాధి తొలిపించుకున్నాడు, రాతి సమాధిని. ఆ సమాధిలో యేసుక్రీస్తు పెట్టడానికి ఆ దేహాన్ని తీసుకుని వచ్చాడు. ఈ వార్త ఎవరికి తెలిసిందంటే అక్కడ ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. అక్కడ దేహాన్ని మొత్తం తీసుకొచ్చాడు అరిమతని యేసేపు. మొదటి రాత్రి వేళ నీ వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాడట. ఏమండి, ఈ పేరు ఎక్కడో విన్నాం కదా, నికోదేము. రాత్రికాల సమయంలో యేసు ప్రభువుకి వచ్చి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమొచ్చి ప్రశ్నిస్తున్నాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి, లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటని ప్రశ్నిస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని ఒకడు పరలోక రాజ్యంలోనికి చేరలేడు అని ప్రశ్నించినప్పుడు మరి అతనికి అర్థం కాని పరిస్థితి నికోదేముకి. కానీ అర్థమైన తర్వాత ఆయన మరణించినప్పుడు ఆయన మరణ వార్త కన్నటువంటి ఈ నికోదేము ఆయన స్థలం దగ్గరికి వచ్చి
ఆ యొక్క యోసేపుతో, అరిమతైనటువంటి యోసేపుతో ఏమండి తన దగ్గర విలువైనటువంటి బోలము కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తి తెచ్చాడట. ఎన్ని సేర్లు అండి? 150 సేర్లు. అంటే అంతకు మునుపు ఈ సేర్లు, ఈ ఏంటది బోలంతో కలిపిన అగరు, ఇదంతా ఒకసారి యేసు ప్రభు వారు మనం చెప్పుకున్నాం కదా, ఆయన పండగ ముందు సీమోని అంట భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు బేతనీయాలో ఆ స్త్రీ ఏం చేసింది? సేరున్నర అత్తరును తన తల మీద పోసి పగులగొట్టి దాని వెలదంతా 150 రూపాయలు, అనగా 300 దేనాలు. మరి సేరున్నరకే అంత అయితే ఇతడు ఎంత తెచ్చాడట? 150 సేర్లు ఎత్తు, 150 సేర్లు. సేరున్నారే అంత అయితే మరి 150 ఎంత అండి? అంత విలువైన ధనాన్ని తీసుకొచ్చి ఆయన దేహాన్ని అత్తరుతో, అహలతో కలిపిన బోలముతో తన దేహాన్ని యూదుల సాంప్రదాయం ప్రకారంగా మరియాను చెప్పిన ఆ సుగంధ ద్రవ్యములతో దానికి పూసి నారబడులు చుట్టారు. ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉంది. ఆ తోటలో ఎవడు ఎప్పుడు వంచబడిన కొత్త సమాధి ఒకటి ఉంది. ఆ సమాధి సమయంలో ఉంది కనుక ఆ దినము యూదులు సిద్ధపడు దినమందిన వారు అందులో యేసును పెట్టేశారు. అంటే వెంటనే విశ్రాంతి వచ్చేస్తుంది కనుక ఆ సమాధిలో పెట్టారు ఆ తోటలో. అది ఆ కొత్త తోటలో, కొత్త సమాధిలో. ఆ తర్వాత వీళ్ళందరూ మరలా ఈ వార్త విన్నారు. అప్పటికి విశ్రాంతినం వచ్చేసింది. మరలా మరొక ఆ విశ్రాంతినం తీరిగ్గా ఉండి అన్ని సిద్ధం చేసుకొని మరలా యూదుల సాంప్రదాయ ప్రకారంగా సమాధి చెయ్యాలి. ఎవరిని? యేసుక్రీస్తుని. దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో, అత్తరుతో, బోలముతో సాంప్రదాయం చేయాలి, సమాధి చేయాలని వారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారు విశ్రాంతిని గడిచిన తర్వాత పెందలకడనే ఆదివారం వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. మరలా సమాధి చేయడానికి, దేహాన్ని పూయడానికి. ఈ సంగతి గురించి తెలియదు. వాళ్ళ మట్టుకు చేశారు. కానీ వీళ్ళు కూడా బంధువులు ఉన్నారు కదా. తర్వాత తిరిగిన వారు మరియా, వేరొక మరియా, మగ్దలేని మరియా, చాలా మంది వెళ్ళారు పెందలకడన. అది అలా దేహాన్ని చేయడానికి వెళ్ళారు తప్ప సమాధి చేయడానికి మామూలుగా వెళ్ళలేదు వాళ్ళు. కనుక మనం అలా ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే, ఆ బైబిల్లో ఏదో ఉంది, ఎవరో ఏదో చెప్పారు, మనం కూడా అదే చేసేస్తాం అన్న రీతిలో సమాజం వెళ్ళిపోతుంది. కానీ ఏది నిజం, ఏది సత్యం, ఏది వాస్తవం అన్నది గ్రహించుకునే ముందుకు వెళ్ళిపోతుంది. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు, నేను, మనందరం కూడా యేసుక్రీస్తు మరణం అనేది మన అతిక్రమాల క్రియలు బట్టే మన నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తిరిగి అప్పగించాడు, మరణించాడు, తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు, పాప ముళ్ళును విరిచేశాడు, పాపాన్ని, మరణాన్ని జయించాడు. అటువంటి యేసుక్రీస్తు మనకు నాయకుడిగా, మనకు మార్గదర్శకుడిగా ఆయన ఉన్నాడు. ఆయన నమ్మాం. ఇంకా ఆయన మాటల్లో, ఆయన వాక్యంలో మనం ఎదుగుతూ ఫలిస్తూ ఆయన కొరకు బ్రతకాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. పిల్లల